టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సంక్రాంతి సంబరాల్లో సందడి చేసేందుకు హైదరాబాదు తెలంగాణ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు వారంతా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులంతా కూడా పెద్ద ఎత్తున గోదావరి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పయనమవుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నందిగామ వై జంక్షన్ రోడ్డు వద్ద భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్. ప్రధానంగా ప్రతిసారి కూడా ఈ హైవేలో ఎక్కడ ట్రాఫిక్ కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పుడు కూడా ఈసారి ఈ వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జాప్యం జరగడం, రోడ్లు గుంతలు పడడంతో వాటిని ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. నేపథ్యంలో మొత్తం ఈ నందిగామ ప్రాంతం వైపు నుంచి వచ్చే అన్ని వాహనాలు కూడా పూర్తిగా గంటల తరబడి నిలిచిపోయి దీంతో ప్రజలు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోలీసులే ప్రత్యేకంగా చొరవ చూసుకుని ఇటు ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ప్రొక్లైన్తో మొత్తం ఈ గుంతను తవ్వి ప్రస్తుతం రోడ్డు సరిచేసే పనులు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అయితే ఈ ట్రాఫిక్ కదులుతూ ఉంది. ఈసారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు అందులో శని ఆదివారం కూడా కలిసి రావడం, దీంతో చాలామంది కూడా ఉత్సాహంగా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ మార్నింగ్ 5:30కి బయలుదేరాం. ఇక్కడికి వచ్చామండి. ఓకే, చాలా హెవీగా ఉంది ట్రాఫిక్ అంతాను. ఈ ఫ్లైఓవర్ కూడా మనం ఎందుకు క్లోజ్ చేశారు, పైన కింద నుంచి డైవర్ట్ చేశారు, వర్క్స్ జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎందుకంటే మనకు అతి పెద్ద పండుగ తెలుగు వారికి 3 రోజుల పాటు సందర్భంగా ఉంటుంది. బ్రహ్మాండంగా చేసుకుంటామండి. అందుకే వెళ్తున్నాం. ఏ ఊరు వెళ్తున్నారు? అమలాపురం అండి. అమలాపురం. మేడం ఎలా ఉంటుందండి? ట్రెడిషన్ మారుతుంది, ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు, లైఫ్ బిజీ అయిపోయింది. పెద్ద పండగకి మాత్రమే ఇట్లా అందరూ కలిసి అయిన వారితో ఉత్సాహంగా. పండగ అంటేనే అందరూ కలిసి జరుపుకునేదండి. సరదాగా అందరితో గడపడానికే వెళ్తున్నాం. అక్కడ భోగి మంటలు వేసుకోవడం, భోగి రోజు, సంక్రాంతి రోజు అందరూ కలిసి పండగ. మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఈసారి ఎలా ప్లానింగ్ మేడం సంక్రాంతి పండగ? ఈసారి కార్ కొనుక్కున్నామండి. సరదాగా కార్ లో వెళ్దానికి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఏ ఊరు వెళ్తున్నారు? మేము వైజాగ్ వెళ్తున్నాం. వైజాగ్. అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మేడం పండగ? పెద్ద పండగ, అందరూ కలుస్తారు, పాత మిత్రులు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు. అయిన వాళ్ళు కాకుండా అంటే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుస్తున్నామండి. ఈసారి లాస్ట్ ఇయర్ అవ్వలేదు, ఈసారి కంపల్సరీ అందరు కలుద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంజాయ్ అండి, ఫుల్ ఎంజాయ్. అందుకని కార్ లో వెళ్తున్నాను అనమాట. కోడి పందాలకు సంబంధించి అంటే చిన్నపిల్లలకు కూడా బాగుంటదండి. ఎందుకంటే అందరూ కోళ్ళు పెంచుకుంటారు కదా, అందులో ఏ కోడి బాగా గెలుస్తుందని చెప్పి పోటీ మీద కోడి పందాలకు వస్తారనమాట. అవి చూడడానికి ప్రత్యేకంగా పల్లెటూరు వెళ్ళేదండి మేము అందరం కూడా. దానివల్ల ఏంటంటే పిల్లలకి తెలియని కూడా తెలుస్తాయి అనమాట. చిన్న ఆటల పాటలు కూడా తెలిసి వాటి కోళ్ళు ఎలా అంటే వాళ్ళు పెంచే దానికోసం కదండి, కోడి పందాల కోసం అని. అవి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందండి దానివల్ల. అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. చాలా మంది చూస్తున్నాం కుటుంబ సభ్యులు. సార్ ఏ ఊరు వెళ్తున్నారు సార్ సంక్రాంతికి? మాది దర్శి సార్. దర్శి. ఓకే. ఈసారి ఎలా ప్లాన్ చేస్తున్నారు? పిల్లలు కూడా ఈసారి మన ట్రెడిషన్స్ కావచ్చు, అక్కడ కోడి పందాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎట్లా ఉంటుంది మీ వైపు? ప్రకాశం జిల్లా కూడా పండుగ ఉత్సాహంగా? డెఫినెట్లీ సార్. అసలు సంక్రాంతి అనేది అతిపెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఇంక చెప్పేది కాదు, అసలు వేరే లెవెల్ అనమాట. ఆ కోడి పందాలు ఎక్సలెంట్ జరుగుతాయి. ఒక పక్క కోడి ఉరుగుతూ ఉంటుంది, ఒక పక్క గారెలు ఉరుగుతూ ఉంటాయి, ఒక పక్క కోడి ఉరుగుతూ ఉంటుంది, ఒక పక్క కోడి లేచి కొడతా ఉంటుంది. అసలు వేరే లెవెల్ సార్. సంక్రాంతి అంటేనే స్పెషల్ పండుగ అనమాట ఏపీలో. అటువైపు నుంచి కూడా ఏపీ తెలంగాణ నుంచి కూడా బోల్డంత మంది సార్ ఇక్కడ, ఎస్పెషల్ ఎక్కువ మంది వస్తారు. యాక్చువల్గా ఇంత జనాభా ఇక్కడ రారు, ఏపీలో ఇంతమంది ఉంటారు, కానీ తెలంగాణ నుంచి ఎక్కువ మంది వస్తారు ఇక్కడ యాక్చువల్గా. సో ఎక్సలెంట్ జరుగుతుంది సార్. ఇది మాత్రం ఈసారి పండగ ఇంకా పెద్దగా జరుగుతుంది అనుకుంటున్నాం. బాగా జరగచ్చు. థ్యాంక్ యూ సార్. ఇది చూస్తాం, పిల్లలందరితో కూడా ఉత్సాహంగా జరుపుకునేందుకు ఈసారి పెద్ద ఎత్తున పయనమయ్యారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే అన్ని కార్లు కూడా పూర్తిగా ఇటు విజయవాడ వైపు, కృష్ణా జిల్లా వైపు వెళ్తూ ఉన్నారు. ఇక ఈ నందిగామ దగ్గర ఈ ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల కొంతవరకు ఇబ్బంది పడుతున్నప్పుడు పోలీసులు యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలతో ట్రాఫిక్ అయితే మూవ్ అయింది. ఈరోజు రేపు ఇదే విధంగా టోల్ గేట్ల వద్ద కావచ్చు, విజయవాడ హైదరాబాద్ రోడ్ల మధ్య భారీగా ట్రాఫిక్, భారీగా వాహనాలు కూడా వెళ్తూ ఉన్నాయి. ఇక సంక్రాంతి 3 రోజులు కూడా బాగా సెలబ్రేట్ చేసుకునే విధంగా ప్రత్యేకంగా అందరూ కూడా సంసిద్ధమై ఉత్సాహంగా జరుపుకునేందుకు కూడా ప్లాన్ చేసుకుంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. గణేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, నందిగామ వై జంక్షన్.